ఇక్కడ ధ్వని తీవ్రతలు చూడండి సార్. పచ్చిక బయళ్ళలో ధ్వని తీవ్రత అన్నాడు, ఇప్పుడే మాట్లాడడం 0 డెసిబల్స్ ఉంటుంది అని చెప్పినాం సార్. ఇక్కడ పొడి ఆకులు కదిలేటప్పుడు ఆరంభ శృతి తీవ్రత చెట్ల కొమ్మలు అన్నాడు. ఇది మీరు గమనించండి సార్. ఆరంభ శృతి పౌనపున్యం, ఆరంభ శృతి పౌనపున్యం ఎంత ఉంటుందంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆరంభ శృతి తీవ్రత, ఆరంభ శృతి తీవ్రత ఎంత ఉంటుందంటే 10 డెసిబల్స్ ఉంటుంది. గుర్తుంచుకోవాలి సార్, కన్ఫ్యూజ్ కావద్దు. గుసగుసలు ఆడేటప్పుడు అన్నాడు, డోరు కట్టెను కదిలేటప్పుడు అన్నాడు సార్. డోరు కట్టెను కదిలేటప్పుడు కావచ్చు, గుసగుసలు ఆడేటప్పుడు కావచ్చు, 15 to 20 డెసిబల్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది మిత్రమా. చేతి గడియారంలోని లోలకము అన్నాడు సార్. చేతి గడియారము టిక్కు టిక్కు అనే ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి మాస్టారు, 30 డెసిబల్స్ ఉంటుంది సార్. టెలిఫోను రింగ్ అయినప్పుడు ధ్వని తీవ్రత ఎంత? టెలిఫోను రింగ్ అయినప్పుడు ధ్వని తీవ్రత 60 డెసిబల్ల వరకు ఉంటుంది సార్, 60 డెసిబల్స్ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు సాధారణంగా మాట్లాడేటప్పుడు చేతి గడియారము టిక్కు టిక్కుమనే ధ్వని తీవ్రత లేదా లోలక గడియారం యొక్క శబ్ద తీవ్రత ఎంత అంటే బాగా గమనించండి, 30 డెసిబల్స్ అని చెప్పినాం సార్. అదేవిధంగా టెలిఫోన్ రింగ్ అయినప్పుడు, సాధారణంగా టెలిఫోన్ రింగ్ అయినప్పుడు 60 డెసిబల్ ఉంటాయి. లేదా టెలిఫోన్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, రింగ్ అయినప్పుడు ఉండే ధ్వని తీవ్రత ఎంత అంటే 60 డెసిబల్స్ వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇద్దరు వ్యక్తులు సాధారణంగా సంభాషించేటప్పుడు, అంటే ఎదురెదురుగా ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడేటప్పుడు ధ్వని తీవ్రత ఎంత ఉంటుందంటే నియర్లీ 60 డెసిబల్స్ దాకా ఉంటుంది సార్. ఇద్దరు వ్యక్తులు గుసగుసలు ఆడేటప్పుడు ఎంత ధ్వని తీవ్రత ఉంటుంది అంటే 60 డెసిబల్స్ ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సార్. మానవుడి శబ్దగ్రాహిక ఎన్ని డెసిబెల్ల వరకు స్పష్టంగా వినగలుగుతుంది అంటే మానవుని శబ్దగ్రాహిక అప్ టు 85 డెసిబల్స్ వరకు ఖచ్చితంగా వినగలదు సార్. కొన్ని టెక్స్ట్ బుక్లలో 80 to 85 బిట్వీన్ అంటాడు సార్. 80 to 85 బిట్వీన్ అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు సంభాషించేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు వచ్చే ధ్వని తీవ్రత 60 డెసిబల్. కానీ మానవుని శబ్దగ్రాహిక వినగలిగేది అప్ టు 85 డెసిబల్స్ వరకు. 85 డెసిబల్ల ధ్వని తీవ్రతను మానవుడి శబ్దగ్రాహిక వినగలదు సార్. అదేవిధంగా లౌడ్ స్పీకర్లు వచ్చినప్పుడు 70 to 80 డెసిబల్స్ వరకు వస్తుంది సార్, 70 to 80 డెసిబల్. తర్వాత పోతే వాహనాల రోదన అన్న సార్. వాహనాల రోదన్ అనేది అప్ టు 100 డెసిబల్స్ వరకు ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి, అప్ టు 100 డెసిబల్స్ వరకు ఉంటుంది సార్. వాహనాల యొక్క హారన్ ధ్వని తీవ్రత ఎంత అంటే 100 డెసిబల్స్ ఉంటాయి. సంగీత కచేరీ యొక్క ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది అంటే ఇంపార్టెంట్ బిట్ సార్, 110 డెసిబల్. ఇక్కడ వాహనాల రోదన అన్నాడు, మళ్ళీ కింద స్పెషల్ గా కారు అన్నాడు సార్. భారీ వాహనం అనుకుంటా కారు అన్నాడు సార్. కారు 110 డెసిబల్ స్పెసిఫిక్ గా ఇచ్చాడు, గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. జెట్ విమానం యొక్క ధ్వని తీవ్రత ఎంత అంటే, జెట్ ఫ్లైట్ యొక్క ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది అంటే 120 డెసిబల్స్ టు 140 డెసిబల్స్ వరకు ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన అవసరం సార్, ఇంపార్టెంట్ బిట్ ఇన్ ఎగ్జామ్. తర్వాత తుపాకీ పేల్చినప్పుడు లేదా టపాకాయ శబ్దము, తుపాకీ పేల్చినప్పుడు వచ్చే శబ్దం ఎంత అంటే తుపాకీ పేల్చేటప్పుడు 140 డెసిబెల్ల శబ్దం వస్తుంది సార్. 140 డెసిబెల్ శబ్ద తీవ్రత ఉంటుంది సార్. ఉరుము ఉరిమినప్పుడు, ఆకాశంలో ఉరుము ఉరిమినప్పుడు ఎంత ఉంటుంది అంటే 150 డెసిబెల్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో ఉరిమిన 150 డెసిబెల్లు, తుపాకీ పేల్చినప్పుడు 140 డెసిబెల్లు. అదేవిధంగా జెట్ విమానం గాలిలో ఎగిరేటప్పుడు 120 నుంచి 140 డెసిబెల్ ఉంటుంది. యుద్ధ క్షిపణులను పంపించేటప్పుడు అంతరిక్షంలోకి కొన్ని క్షిపణులు 180 నుంచి 190 డెసిబెల్స్ ఉంటాయి. ఒకవేళ జిఎస్ఎల్వి వంటి యుద్ధ విమానాలు గాలిలో ఎగిరేటప్పుడు 240 డెసిబెల్స్ ఉంటుంది సార్. యుద్ధ విమానాలు జియో సింక్రనైజ్ లాంచింగ్ వెహికల్స్ అన్నట్టు ఎంత ఉంటుంది, 240 డెసిబల్స్ ఉంటుంది. సాధారణ క్షిపణులకైతే 180 నుంచి 190 డెసిబల్స్ వరకు ఉంటుంది. ఆకాశంలో ఉరిమినప్పుడు ఎంత ఉంటుంది అంటే 150 డెసిబల్. తుపాకీ పేల్చినప్పుడు ఎంత ఉంటుంది అంటే 140 డెసిబల్. జెట్ విమానం గాలిలో ఎగిరేటప్పుడు 120 to 140 డెసిబల్స్ ఉంటుంది. సంగీత కచేరీలలో అయితే గుర్తుపెట్టుకోండి 100 to 110 డెసిబల్స్ ఉంటుంది. కారు హారన్ ప్రత్యేకంగా 110 డెసిబల్స్ ఉంటుంది. లౌడ్ స్పీకర్లు అయితే 70 to 80 డెసిబల్స్ ఉంటుంది. మానవుడి శబ్దగ్రాహిక వినగలిగే గరిష్ట కనిష్ట ధ్వని తీవ్రతలు ఎంత అంటే అప్ టు 85 డెసిబెల్ వరకు మానవుడి శబ్దగ్రాహికకు ఇబ్బంది లేకుండా గమనించగలుగుతాడు. మానవుడి శబ్దగ్రాహికకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అప్ టు 85 డెసిబెల్ వరకు గ్రహించగలుగుతాడు. అంటే సాధారణంగా ఒక పదార్థం యొక్క స్థితిని బట్టి, ఒక పదార్థం యొక్క లక్షణాన్ని బట్టి ధ్వని తీవ్రతలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి సార్. అంటే ఒక అంశంలో ధ్వని తీవ్రతలు తక్కువగా ఉండి, మరొక అంశంలో ధ్వని తీవ్రతలు ఎక్కువగా ఉండి, మరొక అంశంలో చాలా తక్కువగా ఉంటే ఏంటి అర్థం అంటే ఆ పదార్థం యొక్క భౌతిక శక్తిని, ఆ పదార్థం యొక్క భౌతిక అంశాలను ఆధారంగా చేసుకునే ధ్వని తీవ్రతని ఇస్తాం. నేను మాట్లాడుతున్నాను సార్, మైకి లేకుండా నా వాయిస్ కింది వరకు వినపడుతుంది సార్, 2 ఫ్లోర్ల వరకు. ఎందుకు నా స్వరపేటికలో కీచుదనం ఎక్కువ, స్థాయిత్వం ఎక్కువ, నాదగుణం ఎక్కువ, అందుకే లౌడ్గా బయటకు వస్తుంది మిత్రమా. అంటే ధ్వని తీవ్రత అనేటువంటి లక్షణాన్ని గమనించగలగాలి. అంటే వేరు వేరు పదార్థాలకు, వేరు వేరు అంశాలకు వేరు వేరు ధ్వని తీవ్రతలు కలిగి ఉంటాయి. అందుకే ధ్వని తీవ్రత అనేది ఆ ధ్వనిజనకం యొక్క స్వభావం మీద ఆధారపడుతుందని చెప్పినాం. ధ్వని తీవ్రత అనేది ఎప్పుడు కూడా వస్తువు పైన ఆధారపడుతుంది. వస్తువు పైన ఆధారపడి ఉంటుంది.
ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేది. సో వేరు వేరు అంశాలు. మరి ధ్వని తీవ్రతకి సాధారణ పద్ధతిలో అయితే మనం ఏ ప్రమాణం వాడతాం అంటే ధ్వని తీవ్రతకు డెసిబెల్ అనేటువంటి ప్రమాణాన్ని వాడతాం సార్. ఒకవేళ ఇదే ప్రమాణాన్ని ఎస్ఐ పద్ధతిలో అయితే వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్తాం సార్. ధ్వని తీవ్రతకు ఇంకొక ప్రమాణం కనుక చెప్పదలుచుకొని వస్తే దాన్ని వాట్ పర్ మీటర్ స్క్వేర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి పోతే సార్, మానవుడి చెవి 10⁻⁻12 వాట్ పర్ మీటర్ స్క్వేర్ నుంచి 10⁻³ వాట్ పర్ మీటర్ స్క్వేర్ వరకు ఉండే ధ్వని తీవ్రతలను వినగలుగుతుంది అంటున్నాడు. అంటే మానవుడి శబ్ద తీవ్రత సాధారణంగా 10⁻12 10⁻⁻12 నుండి 10⁻³ వరకు అంటే +3 వరకు ఏమవుతుంది, ధ్వని తీవ్రతలు అనేది హెచ్చు తగ్గులు వస్తుంది. వచ్చేటప్పుడు ఆ ధ్వని తీవ్రతలు వినగలుగుతుంది. పై వ్యాప్తిని సులభంగా తెలియజేసే మరొక ప్రమాణం ఏంటిదంటే డెసిబల్. ఇది ఒక ప్రమాణం సార్, అదొక ప్రమాణం. ఇప్పుడే చెప్పారు, డెసిబల్ అంటే 1/10th పార్ట్ ఆఫ్ ద బెల్. ధ్వని తీవ్రత 10 log 1/10 బెల్ అన్నట్టు. అంటే ధ్వని తీవ్రత 10 log బేస్ 1/10. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా సార్, కన్ఫ్యూజ్ కావచ్చు సార్. అందుకే మానవుడి చెవి ఆరంభ శృతి పౌనఃపున్యం. ఆరంభ శృతి అంటే ఖచ్చితంగా విడుదల చేసే ధ్వని. ఆ ధ్వనిని మనం వినగలిగేటువంటి స్థాయిని బట్టి, మనం వినగలిగేటువంటి లక్షణాన్ని బట్టి చెప్పొచ్చండి. అంటే వేరు అంశాలకు వేరు ధ్వని తీవ్రతలు ఉంటాయి. వేరు ధ్వని తీవ్రతలు ఉన్నప్పుడు వేరు అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే, ఒక వస్తువు లేదా ఒక పదార్థం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే, ఒక వస్తువు పైన ధ్వనిజనకం ఆధారపడుతుంది. ఒక వస్తువు పైన ధ్వనిజనకం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ అంశం చాలా చాలా ముఖ్యం అన్నట్టు మనకు. సో గుర్తుపెట్టుకోవాలి సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. వేరు అంశాలలో వేరు ధ్వని తీవ్రతలు గుర్తించడం, వాటి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందో చెప్పగలిగినాం, వాటి యొక్క ధర్మాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూడగలిగినాం సార్. సో నెక్స్ట్ అంశం చూద్దాం. ఇక్కడ మీకు ఒక చార్ట్ కూడా ఇచ్చాను సార్ నేను, డెసిబెల్ అన్నాం సార్. ఇక్కడ వేరు అంశాల్లో చూడండి సార్, ధ్వని తీవ్రతలు మనకి ఎలా స్టార్ట్ అయిన ఈ చార్ట్లో కూడా ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 0 డెసిబెల్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం సార్. 0 డెసిబెల్ నుంచి 10 డెసిబెల్స్,